రాజలింగమూర్తి హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మంత్రి కోమటిరెడ్డి. ఆయన్ను క్రూరంగా చంపేశారన్నారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చంపించినట్లు మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారని చెప్పారు. న్యాయపరంగా కోట్లాడాలి, కానీ చంపేస్తారా అని నిలదీశారు. రాజలింగమూర్తి హత్య ఘటనపై సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తామని చెప్పారు కోమటిరెడ్డి. నాగవెల్లి రాజలింగమూర్తి అనే సామాజిక కార్యకర్త క్రూరంగా హత్య చేయబడడం, అది కూడా సాయంకాలం వేట అందరూ చూస్తుండగానే హత్య గావించబడడం చాలా బాధాకరం. దాన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇతని కేసు మీకు తెలుసు, 35,000 నుంచి 35,000లో అయిపోయే కాళేశ్వరం ప్రాజెక్టుని 1,35,000 కోట్లకు పెంచి దోసుకున్న దాని మీద ఆయన కోర్టులో ఫైట్ చేస్తున్న సంగతి మీ అందరికి కూడా తెలిసిందే. అది ఆర్గ్యుమెంట్స్ కూడా నడుస్తున్నాయి. ముగ్గురు పేర్లు మొత్తం 5గురిని దోషులుగా చేసి వారు కోర్టులో కేసు వేయడం జరిగింది. అతను ఒక సామాజిక కార్యకర్తగా కేసు వేయడం, దాని మీద రెగ్యులర్ గా వాదనలు నడుస్తుండడం. ఈ కేసు కూడా మొన్న కూడా 11/2/2025 మన ఫిబ్రవరి 11th రోజు కూడా హియరింగ్ ఉండే డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జి భూపాలపల్లి దగ్గర. కానీ నిన్న జరిగిన హత్య మాత్రం చాలా బాధాకరం. దీనికంటే ముందు సంజీవ్ రెడ్డి అనే అడ్వకేట్ కూడా హార్ట్ అటాక్ తో చనిపోవడం జరిగింది. అది కూడా అనుమానాస్పద మృతిగానే ఉన్నది. చనిపోయిన లింగమూర్తి భార్య, కూతురు క్లియర్ గా పోలీసులు ప్రజల సమక్షంలో ఈ హత్య 100% గండ్ర వెంకటరమణారెడ్డి గారు చేపించిందే. ఈ కేసు హియరింగ్ వస్తున్నది. దీని మీద దోషులుగా తేల్తారు కాబట్టి కిరాయి అంతకులతో చేపించిండు. ఎవరు కూడా స్థానికులు ఇంత ధైర్యం చేయరని చెప్పి ఓపెన్ గా భార్య బిడ్డ క్లియర్ గా ఏడుస్తూ రోధిస్తుంటే నిజంగా ప్రతి ఒక్కరు కూడా చెల్లించిపోతున్నాం. అంటే ఎటుపోతుంది తెలంగాణ? దీనికోసమైనా తెలంగాణ మనం తెచ్చుకున్నది. మంత్రిగా ఉన్నా మా ముఖ్యమంత్రి గారిని కూడా దీన్ని వారు కూడా సీరియస్ గా తీసుకుంటారు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజు కలెక్టర్ మీద దాడి చేసిన కేసులో కూడా ఏ విధంగా జరిగిందో, ఎన్నిసార్లు ఫోన్ మాట్లాడుకున్నాం. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్ గా